అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 22వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము ప్రవక్త అయిన హానోకు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనమునందు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. హానోకు ఒక ప్రవక్త, ధైర్యముగా జనులను హెచ్చరించు దిట్టమైన ఒక ప్రవక్త. క్రీస్తు యొక్క రాకడను గూర్చి మొట్టమొదటిగా లోకమునకు ప్రకటించిన ప్రవక్త. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ప్రవక్త అంటే ప్రభు యొక్క నోరై ఉన్నవాడు, రానున్న వాటిని ముందుగా తెలియజెప్పువాడు, దీర్ఘదృష్టి గలవాడు, జ్ఞానదృష్టి గలవాడు, ప్రభు యొక్క మాటలను మానవ జాతికి ధైర్యముగా తెలియజెప్పువాడు అని అంత అర్థము గలదు. హానోకు తనకు తెలియకుండానే ప్రవక్త అయిపోయేను. దేవునితో సంచరించు ఉన్నతమైన భాగ్యమన్నది ఒక మనుష్యుని ప్రవక్తగా చేయుచున్నది. ప్రభువుతో నడుచు వారికి ప్రభు తన యొక్క రహస్యములను తెలియజేయక మరుగై ఉంచడు. సొదొమ గొమొరాను నాశనము చేయుటను గూర్చి అబ్రహామునకు దాచేదనా అని చెప్పి తెలియజేసాను. ప్రభు సెలవిచ్చుచున్నాడు, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆస్వాదింపబడుట చేత నేను చెయ్యబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా. ఆదికాండము 18వ అధ్యాయము 18 మరియు 17 వచనములు. హానోకు ప్రవక్తగా ఉండుట చేత ఆయనకు తీర్పును గూర్చిన స్పష్టమైన ప్రత్యక్షత ఉండేను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియల అన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఖండించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అని ముందుగా ప్రకటించాను. యూదా పత్రిక 1వ అధ్యాయం 14 మరియు 15 వచనములు. పాత నిబంధన యందు 3 విధములైన అభిషేకములు ఉండేను. ప్రవక్త అభిషేకము, తరువాతది యాజకాని అభిషేకము, మూడవది రాజుల అభిషేకము. కొత్త నిబంధన యందు 5 రకములైన పరిచర్యలను ప్రభువు సంఘమునందు ఉంచెను. అందులో ఒకటి ప్రవక్త పరిచర్య, మిగతావి అపోస్తలులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అను వారి యొక్క పరిచర్య ఉన్నది. బైబిల్ గ్రంథము అంతటను మొత్తానికి 46 ప్రవక్తలను చూడవచ్చు. యెషయా, యెరెమీయా, యెహెజ్కేలు, దానియేలు అను వారందరూ పెద్ద ప్రవక్తలు అని పిలువబడిరి. హగ్గయి, జకరియా, యోనా, హోషేయ, యోవేలు వంటి వారు అందరూ చిన్న ప్రవక్తలు అని పిలువబడిరి. అయితే హానోకు మొట్టమొదటి ప్రవక్త అని పిలువబడిను. ఆయన 2వ రాకడను గూర్చి ప్రవచనను చెప్పాను. అపోస్తలుడైన పౌలు ప్రవచనపు మాటను గూర్చి వ్రాయిచున్నప్పుడు, ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి అని సూచించుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. నేటి ధ్యానమునకై నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనము చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనము చూతురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెహెజ్కేలు గ్రంథము 18 మరియు 19 అధ్యాయములు, సాయంత్రము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.